చెల్లింతు. స్తోత్రమయా నా యేసయ్యా, స్తుతులు నీకే చెల్లింతు. అధిక స్తోత్రం నందదగినవాడా, అధిక స్తోత్రం నందదగినవాడా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ 3వ దిన సువార్త కూడిక కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి చేతులు పైకెత్తి గట్టి హల్లెలూయా చెప్దాం. దహించు అగ్ని తండ్రి అని, మేఘము ప్రభు అని, పావురం పరిశుద్ధాత్మ అని విన్నాం. మన తండ్రి దహించు అగ్నిగా ఉన్నప్పుడు ఆయన ఆరాధిస్తున్న పిల్లలం, ఆయన ఆరాధిస్తున్న దేవుని బిడలమైన మనం ఆయన పోలికలో, ఆయన స్వరూప్యంలో ఉన్న మనం, ఆయన మన తండ్రి అయి ఉన్నప్పుడు, మన తండ్రి దహించు అగ్ని అయి ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మనము ఏమై ఉండాలి? మనమేమై ఉండాలి? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన తండ్రి దహించు అగ్ని. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 12వ అధ్యాయం చివరి భాగంలో, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నప్పుడు ఆయన పిల్లలమైన మనం, ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనం, ఆయన నామము ధరించిన మనం, నేను క్రైస్తవుడను, నేను విశ్వాసిని అని చెప్పుకుంటున్న మనం, మనమేమై ఉండాలి? ఇది ఒక ప్రశ్న. మనం ఉండాలి చెప్పాలి. మన తండ్రి దహించు అగ్ని ఉన్నప్పుడు మనం ఏమై ఉండాలి? మనం బొగ్గు అయి ఉండాలి. అంతే కదండి? మనం ఏమై ఉండాలండి? మనం బొగ్గు అయి ఉండాలి, ఆయన అగ్ని అయి ఉంటాడు. బొగ్గుకు అగ్నికి పొత్తు ఉందా? లేదు. ఆయన ఏ విధముగా ఉన్నాడో, ఆయన స్వరూప్యం ఏ విధంగా ఉందో, ఆయన పోలిక ఏ విధంగా ఉందో, ఆయన పోలికలోకి మారాలని, మహిమలో నుంచి మహిమలోనికి, అధిక మహిమలోకి నడిపిస్తూ ఆయన పోలికలోకి మార్చాలని ఆయన మన కోసం 2000 సంవత్సరముల క్రితం ఈ లోకము దిగి వచ్చి తన రక్తమును చిందించి తన రక్షణ కార్యాన్ని జరిగించాడు. ఆయన పోలికలోకి మారాలి. ఆయన పోలిక పోగొట్టుకున్నాడు మనిషి, ఆయన స్వరూప్యం పోగొట్టుకున్నాడు మనిషి, ఆయన మహిమ పోగొట్టుకున్నాడు మానవుడు. కారణం ఆజ్ఞ అతిక్రమం. ఈ స్టిక్కర్స్ మీరు బైబిల్ మీద పెట్టుకుంటే ఆ మహిమ మీకు వస్తుందా? ఆ మహిమలోకి వచ్చే అనుభవాలు, ఆ మహిమలోకి వచ్చే ఆ యొక్క క్రమాలు మీ ప్రాణాత్మ శరీరములో వాటిని నెరవేర్చినప్పుడు మీరు తండ్రి వలె మారుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బొగ్గులు ఉన్నాయి, ముట్టిస్తే అవి ఎర్రగా అయినాయి, కాలి 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 ఎర్రగా అయినాయి. తర్వాత కాలని ఒక నల్లటి బొగ్గుని తీసుకొని మండుతున్న కాలుతున్న ఆ బొగ్గుల మధ్యలో వేయండి. ఏమవుతుంది? అది బొగ్గులన్నీ మండుతున్న బొగ్గులన్నీ నల్లగావు. నల్లగా ఉన్న బొగ్గును మండుతున్న ఆ కాలుతున్న ఆ బొగ్గులు ఏం చేస్తాయి? వాటి పోలికలోకి, వాటి రూపంలోకి మార్చేస్తాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్యుల దగ్గరికి వెళ్ళి అన్యులను మనం మార్చాలా? మనమే అన్యులుగా మారిపోతున్నాం ఈ దినాల్లో.
తాగుబోతు దగ్గరికి వెళ్ళి తాగుబోతును మార్చాలా, మనమే తాగుబోతులం అయిపోతున్నాం. అది కాకూడదు. ఆయన దహించు అగ్ని అయినప్పుడు మనము కూడా అగ్నిగా మారుదుముగాక. అందరూ ఆమేనండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ మహిమలోకి దేవుడు మనల్ని నడుపునుగాక. ఆమేన్. మరి ఆ మహిమ మనకి ఎట్లా వస్తాయి చూడండి. ఈ లైట్లు ఉన్నాయి, ఇప్పుడు మీరు ముట్టుకోండి, మీ చేతులు కాలిపోతాయి. వాటిని ఆరిపేయండి, ఎవరైనా ముట్టుకోవచ్చు. చూడండి, నువ్వు కాలుతూ మహిమతో ఉంటే సాతానుడు నిన్ను ముట్టలేడు, నీ దగ్గరికి రాలేడు. కొందరు అంటారు నా దగ్గరికి వచ్చి, అయ్యా నా చూపులలో జయం లేదయ్యా, అయ్యా నన్ను పండుకున్నప్పుడల్లా పాడు పాడు భయంకరమైన ఆలోచనలయ్యా, చెడ్డ ఆలోచనలయ్యా, ఆ ఆలోచనలు కూడా రావద్దయ్యా, చెడ్డ కోరికలయ్యా. అంటే చెడు కోరికలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు చూపులు కలిగించే సాతానుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ముట్టుకొని నీలో నివసిస్తున్నాడు కనుక ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ కోరికలు నీ యొక్క శరీరంలో ఉన్నాయి. నీవు మండుతున్నావు అనుకో, ప్రభు కోసం మండుతున్న మంటగా నీవు ఉన్నావనుకో, నిప్పు రవ్వగా ఉన్నామనుకో, నిప్పు రవ్వను ఎవరు ముట్టలేనట్టుగా సాతానుడు నీ దరికి చేడడు, నిన్ను ముట్టడు. మనం మండుతున్న, కాలుతున్న దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా ఇవ్వాలి. ఆ మధ్యలో ఒక బ్రదర్ నా దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారు ఒక విషయం అన్నాడు. ఏంటిదన్నాడు? మా ఊర్లో ఒక పచ్చి మంత్రగాడు ఉన్నాడు, వాడు నీళ్లు ఆగిపో అంటే ఆగిపోతాయి, నీళ్ళలో ఒక నీళ్లు తీసి అక్కడ గుంట కావాలంటే గుంట అవుతుంది, పచ్చని చెట్టును కూడా ఒక్క దినంలో వాడు దాన్ని ఎండగొట్టగలడు. అలాంటి వాడు నేను మా ఊరు దాటి వస్తుంటే నాకు ఎదురు వచ్చాడు. ఎదురు వచ్చి నమస్తే అని నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడయ్యా అన్నాను. అన్నాడు, ఏంటయ్యా ఎప్పుడు చూసినా కాలుతూ ఎర్రగా మంటగా కాలుతున్నట్టుగా నీ దగ్గరకు వస్తే ఏదో సెగ, ఏదో దగడు తాకినట్టుగా, నేనేదో కాలిపోయినట్టుగా అనిపిస్తుంది, అసలు నీ దగ్గర ఏముంది అని అడిగాడట ఆ విశ్వాసి. ఆయనకేం అర్థం కాలే, నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అప్పుడు నేను అన్నాను, నీవు దేవుని చిత్తము నెరవేర్చి దేవుని వాక్యం విని దేవుని మార్గములో నువ్వు నడుస్తున్నావు కనుక, సర్వోన్నతుడైన దేవుడు నీలో నివసిస్తున్నాడు కనుక, ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక ఆ మంట వానికి తాగింది. అందుకే వాడు కాలుతున్నట్టుగా మండుతున్నట్టుగా ఫీల్ అయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ముట్టుకునే వాళ్ళుగా ఉండకూడదు. కొంతమందిని సైతాన్ గడు ఇట్లా అంటాడు, అంటే పడిపోతారు. కొంతమందిని సైతాన్ గడు ఏం చేస్తాడండి, అంటాడు అంతే, అంటాడు అంతే, అనగానే పడిపోతారు. అంటే అయిపోయి, కొద్దిగా ఎదురు వస్తే అయిపోయి, కొద్ది కళ్ళలో కనిపిస్తే అయిపోయి, తెల్లారి జ్వరం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వానికి భయపడకూడదు. మనము ఎప్పుడు మండే బిడ్డలుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి మనం మండే బిడ్డలుగా ఉంటే మనం ఏం చేయాలి? ఆ మంట మనలోనికి ఎట్లా వస్తుంది? ఇప్పుడు చూడండి, ఈ ఫిగర్ మీద ఉందే ఈ మంట, ఇది ఇక్కడ ఉంటే సరిపోయిందా? చెప్పండి, అక్కడ ఉంటే సరిపోయిందా? లేకపోతే ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం కొనుక్కుంటాం స్టిక్కర్లు. నేను కూడా ఒకటి కొనుక్కుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి దీని మీద అతికించుకుంటే సరిపోయిందా? కాదు, ఆ మంట మనలోనికి రావాలి.
ఆ మంటగా మనము మారాలి. అది మన ప్రభువు కోరుకుంటున్నాడు, అది మన దేవుడు కోరుకుంటున్నాడు, అది ఆయన ఆశిస్తున్నాడు. ఆ మంట మనలో ఉండాలని. మీకు ఇంతకుముందే చెప్పాను, మొదటి రోజు రెండో రోజు చెప్పాను. యేసు ప్రభు ఎక్కడున్నాడట? హృదయము బయట ఉన్నాడని చెప్పాను. ఆమేన్. అంటే మంట ఎక్కడుంది? బయట ఉంది. లోపటేమున్నాయి? దేవునికి ఇష్టం లేని గుణాలు, దేవునికి ఇష్టం లేని క్రమాలు నీ లోపట ఉన్నాయి. పైకి భక్తుడిగా ఉన్నావు. ఏంటయ్యా నీ పేరు అంటే, నా పేరు మోసెస్. చూసినారా? పేరు పెట్టుకున్నంత మాత్రాన నువ్వు నీ క్రైస్తవుడు అవుతావా? దేవుని బిడ్డ అవుతావా? నువ్వు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు విశ్వాసివి అవుతావా? ఆలోచించు. ఈ రాత్రి ప్రభు ఈ రాత్రి నేను అడుగుతున్న ప్రశ్న ఏంటి? నీ జవాబు. ఈ రాత్రి మనం ఆయన వలె మారాలి. దేవునికి స్తోత్రం. మారాలంటే ఏం చేయాలో కొన్ని విషయాలు, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఒకసారి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు. అబ్రహమా, నీ కేడము, నీ బహుమానాన్ని నేను అత్యధికం చేస్తున్నానయ్యా అని అన్నాడు. అబ్రహాము విచారమైన ముఖం కలిగి దేవునితో అన్నాడు, నువ్వు నాకు ఏమిస్తే ఏమయ్యా? విస్తారమైన సంపద ఇచ్చావు, పని వాళ్ళని ఇచ్చావు, అన్ని బాగానే ఉన్నాయి, కానీ నాకు పిల్లలు లేరు. ఏం ప్రయోజనం? నా ఇంట్లో ఉన్న పనుడే కదా ఈ ఆస్తంతకి వారసుడు అన్నాడు. అబ్రహామా, ఒకసారి బయటికి రా, ఆకాశమందున్న చుక్కలను చూడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము చుక్కలను చూశాడు. అబ్రహాముతో, ఇదిగో ఆకాశమందలి చుక్కల వలెను, సముద్ర తీరమందలి ఇసుక రేణుల వలెను నీ సంతానము నేను అభివృద్ధి చేస్తాను. దేవునికి స్తోత్రం. చప్పలు గట్టి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. అబ్రహాం దాన్ని నమ్మాడు. అబ్రహాం మళ్ళీ చెప్పేమన్నాడు తెలుసా? నీవు నివసిస్తున్న ఈ కానాను దేశాన్ని నీ ప్రజలకు స్వాస్థ్యంగా ఇస్తాను. అవునా ప్రభా? అవును. నీవు నాకు ఈ కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తావని రుజువేంటి అని అడిగాడు అబ్రహాము దేవుని. ఇట్లా మాట్లాడాలి దేవునితోని. దేవునికి స్తోత్రం. గట్టి హల్లెలూయా చెప్పాలి. అబ్రహాం అడుగుతున్నాడు దేవునితో, నీకు రుజువు కావాలా? నేను చూపిస్తానన్నాడు. ఇదిగో 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏళ్ల పొటేళ్లను నా యొద్దకు తీసుకురా. దేవునికి స్తోత్రం. దానిని నడుమకు ఖండించు. హల్లెలూయా. అబ్రహాము తండ్రి చెప్పినట్టుగా చేస్తున్నాడు. 3 ఏండ్ల పెయ్యను తీసుకొచ్చాడు, 3 ఏండ్ల మేకను తీసుకొచ్చాడు, 3 ఏళ్ల పొటేళ్లను తీసుకొచ్చి ఏం చేసి తెలుసా? వాటి నడుమకు కట్ చేశాడట, ఖండించాడట. వాటి నడుమకు ఖండించి ఆ ఖండాలు వాటికి ఎదురుగా పెట్టి 3 ఏండ్ల పెయ్య నడిమికి కట్ చేసి, 3 ఏండ్ల మేక నడిమికి కట్ చేసి, 3 ఏళ్ల పొటేళ్ళు నడిమికి కట్ చేసి, వాటి ఖండములు వాటికి ఎదురుగా పెట్టాడు. చీకటైంది, కట్టిక్క చీకటి, భయంకరంగా చీకటైపోయింది. ఆ చీకటిలో ఆమేన్ ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. ప్రభు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎట్లా వస్తున్నా తెలుసా? ఆయన వచ్చి ఆ ఖండముల మధ్యలో నుంచి నడిచి వెళ్ళిపోయాడట. దేవునికి స్తోత్రం. ఆ ఖండముల మధ్యలో ఖండముల మధ్యలో సంచరిస్తున్న అగ్ని. ఇప్పుడు రెఫరెన్స్ చెప్పే సమయం లేదు కనుక నేను త్వరగా చెప్పుకుంటా వెళ్తున్నాను. ఖండముల మధ్యలో తిరుగుతున్నాడు.
ఆ ఖండాలేవి 3 అనే సంఖ్యను చూపిస్తున్నాయి. 3 అనే సంఖ్య మానవుని చూపిస్తుంది, త్రిత్వములో ఉన్న మనిషిని చూపిస్తుంది. ఇదిగో దేవుని అగ్ని నీలో సంచరించాలంటే, దేవుని అగ్ని నీలో నివసించాలంటే నీవు నరకబడాలి. 3 ఏండ్ల పెయ్య నరకబడినట్టు, 3 ఏండ్ల పొట్టేళ్ళు నలకబడినట్టు, 3 ఏళ్ళ ఆ మేక నరకబడినట్టుగా నీవు నరకబడాలి. అంటే కత్తి తీసుకొచ్చుకొని నరుకోవడమా? కాదు. నరకబడాలంటే ఎందులో అంటే నీ కోరికలు నరకబడాలి. దేవునికి స్తోత్రం. నీ అపవిత్రత నరకబడాలి. హల్లెలూయా. నీ ఆలోచనలు నరకబడాలి. హల్లెలూయా. నీ తలంపులు నరకబడాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన తుచ్చమైన కోరికలు, అపవిత్రమైన ఆశలు, అపవిత్రమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైన ఆ ఆశలు, ఆ కోరికలు ఈ రాత్రి నువ్వు నరకబడాలి. అదే మాట యేసు ప్రభు అన్నాడు. ఏమన్నాడు? మీరు మరెక్కువ ఫలించాలంటే మీలో ఉన్న పనికిరాని తీగలను తీసి పారేయండి. ప్రైజ్ ది లార్డ్. పనికిరాని తీగలు ఏమున్నాయి? టీవీలో సినిమా. ఆమేన్. అయ్యగారు, నేను సినిమా పోవడం ఎప్పుడో మానేశాను అయ్యగారు. ప్రైజ్ ది లార్డ్. ఆహో, ప్రైజ్ ది లార్డ్. సంతోషం. దేవునికి స్తోత్రం. ఒకసారి ఇట్లనే వెళ్ళాను ఒక ఇంటికి. అప్పుడప్పుడు నేను రహస్యంగా విజిటింగ్కి వెళ్తుంటాను, సీక్రెట్గా వెళ్తాను, సడన్గా యేసుప్రభు వచ్చినట్టు వెళ్తాను. హల్లెలూయా. ఒకసారి వెళ్ళాను ఒక గృహానికి. అయితే పాస్టర్ గారు ఎప్పుడు పడితే అప్పుడు సడన్గా వస్తున్నాడని చెప్పి ఆ ఇంట్లో ఉన్న యవనస్తులు ఏం చేశారు తెలుసా? గేట్లో ఎవరున్నారో తెలుసుకోవడానికి కరెక్ట్గా అద్దం పెట్టారు. ఇంట్లో కరెక్ట్గా అద్దం పెట్టారండి. ఆ గేట్లో ఎవరు నిలబడేది, ఎవరు వచ్చేది పెట్టారు. అయితే ఆ గేటు తీసి లోపలికి వస్తున్నప్పుడు శబ్దం వస్తేనే కదా తెలిసేది. ఊకి అద్దం చూసుకుంటూ కూర్చుంటారా? కూర్చోలేదు. కాబట్టి ఆ గేట్ యొక్క ఆ నట్సులలో ఆయిల్ పోయడం మర్చిపోయారు. వాళ్ళు పోయకుండా ఆ గేట్ క్రర్ క్రర్ అని శబ్దం అయ్యేటట్టుగా చేశారు. ఇక ఆ గేట్ ఇట్లన్నా క్రర్ అంటుంది, ఇట్లన్నా గ్రర్ అంటది. అట్లా అనగానే ఇంట్లో శబ్దం వినబడుతుంది. ఎవరు వస్తున్నారా అని గేట్ దిక్కు చూడరు. ఎటు చూస్తారు? ఈ అద్దంలో చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు ఇట్లా చేసినారని చెప్పి నేనేం చేసిన తెలుసా? అది కిర్రం అనుకుండా నేను దాన్ని కొద్దిగా లేబట్టి ఇట్లా తీశాను. కిర్రం అనలేదు, మెల్లగా లోపలికి వెళ్ళేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దం కాలేదు కదా. వాళ్ళ ఆట చూస్తున్నారండి, వాళ్ళ ఆట చూస్తున్నారండి, ఆట చూస్తున్నారు. మెల్లగా వెళ్ళి తలుపు శబ్దం చేయకుండా వాళ్ళ వెనుక పోయి నిలబడ్డాను. ప్రైజ్ ది లార్డ్. నిలబడ్డ తర్వాత ఒక 5 నిమిషాలు అయిపోయింది. అంతలో ఇంట్లోకి వెళ్ళి అల్లమ్మ వస్తుంది. చూడు వాళ్ళు ఎట్లా కొట్టుకుంటు. దేవునికి స్తోత్రం. రేయ్, అప్పుడు నేను మెల్లగా వెనక నుంచి చేతులేసాను. అన్నాడు. ఎందుకు ధ్యాస అంతా దేని మీద ఉంది? ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెనుక దిక్కు చూస్తే తెల్ల బట్టలు. అయిపోయింది. టీవీ పగిలిపోయినంత అయిపోయింది. అంతే. వెంటనే బటన్ నొక్కాడు. ఎట్లా నొక్కాడు తెలుసా? అది ఆఫ్ చేసే రిమోట్ దొరకలేదు. ఇక వాంది చూడాలి ఆట, వాని ఆట చూడాలి. దేవునికి స్తోత్రం. అటు ఇటు ఇటు అటు తిరిగి మొత్తానికి వాళ్ళ అమ్మని దొరకబట్టించింది. ఆపేసి ప్రైజ్ లార్డ్ పాస్టర్. అప్పుడు ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. చూసినారండి?
జయం లేదు. అపవిత్రమైన కోరికల మీద జయం లేక, తుచ్చమైన వాటి మీద జయము లేక, చూపుల మీద జయము లేక, తలంపుల మీద జయము లేక, కోరికల మీద జయము లేక, అపవిత్రమైన ఆశలను శరీరములో పెంచుకొని దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తే దేవుని సన్నిధి నీలో నివసిస్తుందా? నివసించు. ఆయన నీలో నివసించాలంటే నువ్వు వాటిని కట్ చేయాలి, ఖండించాలి. నీలో ఉన్న ఒక్కొక్క కోరికను పట్టాలి, ఒక్కొక్క కోరికను నరకాలి. ఏ కోరిక నీలో ఉందో నీ మనస్సాక్షికి తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు. తాగుడా, వ్యభిచారమా, దొంగతనమా, లంచమా, మోసమా, అబద్ధాలా, ఏవి ఉన్నాయి నీలో వాటిని దొరకబట్టి వాటిని పంటి చంపు. దేవుని వాక్యం చెప్తుంది, చంపండి వాటిని. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే నీలో పనికిరాని అన్ని నీవు పట్టుకొని వాటిని నీలో నుంచి నువ్వు తీసి పారివేస్తావో, ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఈ నడిమికి కట్ చేయగానే ఇప్పుడు వాటిలో ప్రాణం ఉందా? చెప్పండి, ప్రాణం ఉందా? కదిలిస్తే కదులుతాయా? కదలవు. ఇక అంటే పీనుగు ఎట్లా అయిపోయినామో, పీనుగు ఎట్లుంటుందో అట్లా మనం మారిపోవాలి. అందుకే కొలస్సీలో రాయబడింది, ఏమని రాయబడింది? మీరు క్రీస్తుతో కూడా, అంటే మొదట ఏం కావాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారంటే మొదట ఏం కావాలి? మొదట చనిపోవాలి. పాపముల విషయంలో యేసు ప్రభు ఏ విధంగానైతే చనిపోయి పాతి పెట్టబడ్డాడో ఆ విధంగా నీ పాపముల విషయంలో నువ్వు చనిపోవాలి. కొంతమంది బాప్తిసం తొట్టిలో బాప్తిసం పొంది పాపాలు కొన్ని వదిలిపెట్టి కొన్ని వెంట తీసుకొని వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని వదిలిపెడతారు, కొన్ని వెంట తీసుకొని వస్తారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ కోరికలు, ఆశలు, అపవిత్రమైన దేవునికి వ్యతిరేకమైన అన్ని కూడా నువ్వు చంపివేయాలి. అప్పుడు దేవుని అగ్ని నీలోనికి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని అగ్ని నీలో నివసించాలని ఈ రాత్రి నువ్వు ఆశపడితే నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని నీలో నుంచి తీసి పడవేయ్. నేను మందిరాన్ని ఉడ్చేవాడిని, నీళ్లు తీసుకొచ్చి పెట్టేవాడిని, క్రమం దక్కకుండా గుడికి వెళ్ళేవాడిని. నామకార్థ అనుభవాల్లో ఒకరోజు ప్రభు నాకు కల్లో కనిపించి నువ్వు మారు మనసు పొందన్నాడు. ఆమేన్. నాకేం మారు మనసు అయ్యా? ఆమేన్. నేను ఇంత చక్కగా గుడికి పోతున్నాను, నేను కార్యక్రమాలను నాకేం మారు మనసు అయ్యా అన్నాడు. నేను ఇంత చక్కగా ఉన్నాను ప్రభు అని అంటే ప్రభు అన్నాడు, యెషయా గ్రంథంలో వాక్యాన్ని చూపించి, నీ నీతి నా దృష్టికి మురికి గుడ్డల వలె ఉన్నది అన్నాడు. ఆమేన్. అప్పుడు నా కళ్ళలో నుంచి కన్నీరు కారింది. ప్రభు దృష్టికి నా నీతి మురికి గుడ్డల వలె ఉన్నదా? ఇన్ని రోజులు నేను మందిరానికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, పాట పాడినా, ఇన్ని కార్యక్రమాలు చేసిన నా నీతి మురికి గుడ్డల వలె అని చెప్పి ఆ రక్తములో నా పాపాలన్నీ కడుక్కున్నాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మనకు మనం మంచి వాళ్ళగానే కనిపిస్తాం. ప్రభు ముందు నిలబడితే మనలో ఏముందో ప్రభు చూయిస్తాడు. వాక్యం ముందు నిలబడితే నీలో ఏముందో ప్రభు చూయిస్తాడు. చూయించిన వాటిని తీసి బయటికి పాడవేయి. ఒకటి, ఖండించినప్పుడు దిగిన అగ్ని. రెండో విషయం చెప్తున్నాను. రెండో విషయం ఏంటంటే, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హుషారుగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఏలియా ప్రవక్త సేవ చేస్తున్న దినాలు ఆ దినాలు. యెజబెల్ రాణి దొరికినట్టుగా సేవకులను చంపేస్తున్నది. ఆ దినాల్లో రోషంగా దేవుని సేవ చేస్తున్నాడు. తప్పించుకుంటూ తిరుగుతున్నాడు, కొండలకు పారిపోతున్నాడు,
యెజబెల్ రాణికి దొరకడం లేదు. చివరికి ఒకరోజు ఏం చేసినాడంటే 3.5 సంవత్సరాలు కరువుతో బాధపడుతున్న ఆ ముగింపు సమయంలో ఏలియా ప్రవక్త అహాబు రాజుకు కబురు పంపి యెజబెలు ప్రవక్తలు 400 మందిని, తర్వాత తాను ఒక ప్రాంతంలో నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. కారణం ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలు విగ్రహారాధన చేసి శాపాన్ని అనుభవిస్తున్న దినాలు ఆ దినాలు, కరువును అనుభవిస్తున్న దినాలు ఆ దినాలు, తినడానికి ఆహారం లేకుండా నివసిస్తున్న దినాలు ఆ దినాలు. ఇటు దేవుని మొక్కాలా, ఇటు బయల్ని మొక్కాలా అర్థం కాకుండా 2 తలంపుల మధ్యలో సతమతమైపోయి మైండ్ అంతా ఆబ్సెట్ చేసుకొని ప్రజలు బ్రతుకుతున్నారు. అలాంటి సమయంలో అటు బయలు ప్రవక్తల్ని పోగు చేసి తాను నిలబడి ఎవరి దేవుడో రుజువుపరుచుకుందామన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఏంటి షరతు? ఇదిగో మీకొక దూడ, నాకొక దూడ, బలిపీఠం కట్టండి, దాన్ని కోసి దాని మాంసం దాని మీద వెయ్యండి. ఏ దేవుడు వచ్చి దాన్ని మండించి ఆ పశు మాంసాన్ని కాల్చేస్తాడు, ఆయనే నిజమైన దేవుడు. ఆమేన్. ఓకేనా? ఓకే. మీరు 400 మంది ఉన్నారు కదా, మీదే మొదట కానియండి అన్నాడు. ప్రారంభమైంది. వాళ్ళు ఒక దూడ తీసుకొచ్చారు, బలిపీఠం కట్టారు, దాన్ని వధించారు, దాని మీదేసి బైలా 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 అని అరుస్తున్నారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎన్ని కేకలు వేసినా వాళ్ళ దేవుడు రాలేదు, ఆ బలిపీఠం కాలిపోలేదు, ఆ మాంసము దహించబడలేదు. సాయంకాల సమయం వచ్చింది. అప్పుడు ఇజ్రాయేలు ప్రజలతో ఇదిగో ఇప్పుడు మీరంతా నా దిక్కు రండి అని వచ్చారు. అప్పుడు ఏం చేశారు తెలుసా? మీరు ఈ వాక్యాన్ని చూడాలి, మీ బైబిల్లో చదవండి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము, దయచేసి చూడండి. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. ఏంటండి? కింద పడిపోయి ఉన్న బలిపీఠమును బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠం పడిపోయి ఉంది. దేవుని బిడల మధ్యలో బలిపీఠం పడిపోయి ఉంది. ఈరోజు కొంతమంది విశ్వాసులు లోకంలో పడిపోయారు, లోకంలో చెడిపోయారు. బలిపీఠము పడిపోయి ఉంది. ఏంటండి? కింద పడిపోయి ఉన్న బలిపీఠమును బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బలిపీఠం పడిపోయి ఉంది. దేవుని బిడల మధ్యలో బలిపీఠం పడిపోయి ఉంది. ఈరోజు కొంతమంది విశ్వాసులు లోకంలో పడిపోయారు, లోకంలో చెడిపోయారు. బలిపీఠము పడిపోయి ఉంది. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేస్తున్నాడు. బాగు చేసి ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? 12 గోత్రాల చొప్పున 12 రాళ్ళు తీసుకున్నాడు. రాళ్ళు తీసుకొని బలిపీఠాన్ని కట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకటి బాగు చేయడం, రెండవది కట్టడం. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి
దాన్ని కట్టాడు. కట్టి కట్టెలు పేర్చి పశు మాంసాన్ని, ఆ పశువును వధించి దాని మీద మాంసాన్ని పేర్చి దాని మీద నీళ్లు పోయించి ఆ నీళ్లు పారిపోయేటట్టుగా నీళ్లు ఇంకా తెప్పించి పోయించాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా, నేను నీ సేవకుడని నీ చిత్త ప్రకారంగానే ఈ కార్యాలు నేను చేస్తున్నానని ఈ ప్రజలకు తెలవాలి. నీ సెలవు లేకుండా నేను ఏమి చేయడం లేదని వీళ్ళకి తెలవాలి. ఇదిగో నీ మంట, నీ అగ్ని రానియండి ప్రభువా అని ఆయన ప్రార్థన చేస్తుంటే, ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం తెరవబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని, యెహోవా అగ్ని ఆకాశము నుంచి నేరుగా బలిపీఠం మీద దిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్ని, యెహోవా అగ్ని బలిపీఠం మీద దిగి, బలిపీఠం మీద మాంసం, కట్టెలు, రాళ్ళు, నీళ్లు అన్ని కరిగిపోయేటట్టుగా కాల్చివేసింది. సమస్తము దహించబడింది. ఏంటి దీని అర్థం? ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని ఈ రాత్రి మీలోనికి దిగాలంటే మీ పడిపోయిన జీవితాలు బాగు కావాలి. దేవునికి స్తోత్రం. మీ చెడిపోయిన జీవితాలు బాగు కావాలి. హల్లెలూయా. పైకి భక్తి కలిగి దేవుని శక్తిలో లేని ఓ విశ్వాసి, నీ జీవితం బాగుపరుచుకో, బాగు చేసుకో. ఏ విషయంలో పడిపోయావు? ప్యాకాట ఆడడంలో పడిపోయావా? ఫ్రెండ్స్తో తాగడంలో పడిపోయావా? మట్కా ఆడడంలో పడిపోయావా? ఎక్కడ నువ్వు పడిపోయావు? బూతులు మాట్లాడడంలో పడిపోయావా? ఏ విషయంలో నువ్వు పడిపోయి చెడిపోయావు? తలంపుల్లో, ఆలోచనలో పడిపోయావా? చూపునకు రమ్యముగా కనిపించిన వాటిని చూసి పడిపోయావా? ఏ విషయంలో పడిపోయావో పడిపోయిన నీవు నీ బలిపీఠాన్ని బాగు చేయి. నీ ఆత్మీయ జీవితాన్ని ఈ రాత్రి నువ్వు బాగు చేయి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో విశ్వాసులే కాదు, చాలా మంది సేవకులు కూడా పడిపోయి ఉన్నారు. సినిమాలు చూడొచ్చు అంటున్నారు సేవకులు. ఆమేన్, హల్లెలూయా. కళ్ళు తాగొచ్చు అంటున్నారు ఈరోజు సేవకులు. చూసినారండి, అనుకూలమైన బోధలు, అనుకూలమైన ప్రసంగాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజులు అయ్యగారులే సినిమాలు చూస్తున్నారు. ఈరోజు అయ్యగారులే సిగరెట్ దెబ్బలు తాగుతున్నారు. ఆమేన్, ఆమేన్. పడిపోయిన నీ బలిపీఠాన్ని బాగు చేయి. రాత్రి బాగు చేయి. ఎన్ని సంవత్సరాలు చెడిపోయి ఉంటావు? నీ యవ్వన ప్రాయాన్ని ఎందుకు చెడగొట్టుకుంటావు? నువ్వు నిలబడగలవు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నిలబడగలవు. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేయి. బాగు చేస్తే సరిపోదు, ఇంకేం చేయాలి తెలుసా? బలిపీఠాన్ని కట్టాలి. ఏం చేయాలండి? బలిపీఠాన్ని కట్టాలి. పాడైపోయిన బలిపీఠాన్ని బాగు చేయాలి, బాగు చేయాలి, కట్టుకోవాలి. కొంతమంది బాగు చేసుకుంటారు సభలలో, కూటాల్లో. కట్టుకోరు. కట్టే ఉంటా. ఆమేన్. బాగు చేసుకుంటాడా? హల్లెలూయా, హల్లెలూయా. బాగు చేసి కట్టుకుంటే ఉంటాడు. హల్లెలూయా. బాగు చేసి కట్టుకుంటే ఉంటాడు. ఈ మాట అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం రాయబడింది. ఐరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉండాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నేను ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘాన్ని కట్టుకుంటాను అంటే కుదరదు. కట్టుకునే దగ్గరనే కట్టాలి. ఆమేన్. కట్టే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా.
ఎవరు కడతారండి? మీ ఆత్మీయ జీవితాన్ని సమర్పించుకున్న సేవకులు, విశ్వాసముతో సేవ చేసే దైవజనులు తమ శరీరమును, శరీర కోరికలను చంపి ప్రభు కోసం సమస్తమును త్యాగము చేసుకొని, నిద్రను చంపి, ఆకలిని చంపి, ప్రభు దర్శనాన్ని, ప్రభు పిలుపును చూసి సేవ చేస్తున్న దైవజనులు మీ ఆత్మీయ జీవితాన్ని కడతారు. అందరు కట్టలేరు, అందరు కట్టలేరు. చూసినారండి, ఈ రోజుల్లో జబ్బకు సంచిని తొలగించుకున్న వారందరూ సేవకులు కాదు. హల్లెలూయా. బైబిల్ పట్టుకున్న వారంతా భక్తులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడిని మొదట దేవుడు పిలవాలి. పిలిచిన వాడు ఉద్యోగం ఉన్నా, ఆస్తి ఉన్నా, అంతస్తున్నా వదలాలి. నాభి సూత్రాన్ని కోసుకోవాలి. బంధుత్వ ధర్మము జరగకూడదు. ప్రభు కోసం వేరే ఒక ప్రత్యేకమైన సేవ చేయాలి. అది సేవ అంటే. ఆమేన్. నాభి సూత్రము కోయబడాలి. సమర్పించుకున్న దైవజనులు మీ ఆత్మీయ జీవితాన్ని కడతారు. స్వార్థం ఉన్న వాళ్ళు ఏదో సంపాదించుకోవాలి, ఏదో బ్యాంకులో పిల్లల పేరు మీద, వాళ్ళ పేరు మీద, నా పేరు మీద చేసుకోవాలి. స్వార్థ ప్రియులు మీ జీవితాలను కట్టలేరు, మీ ఆత్మీయ జీవితాలను కట్టలేరు. తమ్మును తాము త్యాగం చేసుకున్న వాళ్ళు మిమ్మల్ని కడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారండి? ఎక్కడికి వెళ్తున్నారు? మీ సహవాసం ఎక్కడా? మీ మెంబర్షిప్ ఎక్కడా? అయ్యా వస్తాం కానీ పెళ్ళిళ్ళు చేస్తారా మీ సంఘంలో? ఒక అమ్మ అడిగింది నన్ను, ఎందుకు చేయమమ్మా? దేవునికి స్తోత్రం. పెళ్ళిళ్ళు చేస్తాం కానీ విడాకులు మాత్రం ఇయ్యమన్నాను. దేవునికి స్తోత్రం. ఓకే అయ్యగారు. తర్వాత ఇంకో అమ్మ వచ్చింది, అయ్యా నేను రేపో మాపో ఊసిపోయేటట్టున్నా, మరి నన్ను ఏడ పెడతామన్నా. ఏం చేస్తా? మున్సిపాలిటీ సమాధులు అలా పెడతా అన్నాను. మరి మాకు సమాధులు లేవు, మరి ఉన్నోళ్ళ ఇవ్వరు, మరి ఏం చేయమంటా? చెప్పాను. దేవునికి స్తోత్రం. ఒక ఆమె అట్లనే చేస్తే మున్సిపాలిటీ సమాధులలో పెట్టాను. అన్ని విగ్రహారాధన సమాధులు ఉంటే ఈ సమాధి స్పెషల్గా పెట్టి శిలవ పెట్టాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మ సంబంధమైన సంఘాలకు ఆర్థిక సహాయం సమృద్ధిగా ఉండనందువల్ల ఎన్నో కొరతలు ఉంటాయి. శరీర సంబంధమైన, భూ సంబంధమైన కొరతలు ఎన్నో ఉంటాయి. వాటిని మీరు చూడకూడదు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యం, సేవకుని సమర్పణ, ప్రార్థన జీవితం, పరిశుద్ధత కలిగిన వాడ, సమర్పణ కలిగిన వాడ, దర్శనం కలిగిన వాడ, మీనిస్తున్న కానుక సేవలో ఖర్చు పెట్టేవాడ, బ్యాంకులో జమ చేసేవాడ అని గమనించి, పరీక్షించి, పరిశోధించి మీరు వెళ్ళి మంచివాడైతే, దర్శనం కలిగిన వాడైతే, ప్రభు సేవ పట్ల భారం కలిగిన వాడైతే, ఇచ్చింది సేవలో ఖర్చు పెట్టేవాడైతే, కడుపును చంపేవాడైతే, బట్టలను కోరికలను చంపేవాడైతే, అక్కడ మీరు వెళ్ళి వాక్యం విని మీ ఆత్మీయ జీవితాలను కట్టుకోండి. మీరు ప్రభు రాకల్లో ఎత్తబడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడిపోయిన బలిపీఠం బాగు చేయి. తర్వాత కట్టుకో, సరిగా కట్టుకో, వాక్యానుసారంగా కట్టుకో, అపోస్తుల బోధ మీద కట్టుకో. సమర్పణ కలిగిన దైవజనుల బోధలోనే మీరు ఫలిస్తారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా హుషారుగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా, కంచె గల తోటలోనా నన్ను
స్థిరపరచి నందునా కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచి నందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని వేణోల కొనియాడినా చలు తీరవే వేణోల నా చలు తీరవే 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 ఆశలు తీరవే ఆశలు తీరవే ఆశలు తీరవే ఆశలు తీరవే. ఆమేన్. పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేసి నువ్వు కట్టుకుంటే దేవుని అగ్నిలోకి దిగుతుంది. ఆమేన్ ఆమేన్. దీంట్లో నీళ్ళు ఎట్లా నిలిచాయండి చెప్పండి? కట్టబడితేనే నిలబడ్డాయి, ఆ విధంగా చేయబడితేనే నిలబడ్డాయి నీళ్ళు దీంట్లో. అదే విధంగా ప్రభు సన్నిధి, ప్రభు యొక్క అగ్ని నీలో నివసించాలి అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ అగ్ని నీలోనికి వచ్చి నువ్వు అగ్నిగా మారాలి అంటే హల్లెలూయా. నీ జీవితాన్ని కట్టుకో కట్టుకో. ఇసుక మీద కట్టకు, దొంగ బోధకుల మీద కట్టకు, అబద్ధ బోధల మీద కట్టకు, నామకార్థ బోధల మీద కట్టకు, దేవుని వాక్యాన్ని విభజించి ముక్కలు చేసే బోధ మీద కట్టుకోకు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ప్రకటిస్తున్న ఆత్మలో కట్టుకో. యూదా పత్రికలో రాయబడింది, అతి పరిశుద్ధతలో కట్టుకోవాలట. ఆమేన్. గట్టిగా చెప్పండి, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలట. మనం కట్టుకోవాలి. మీరు వేరుపారిన వారై, కొలొస్సీలో అంటాడు, మీరు వేరుపారిన వాళ్ళై ఇంటి వలె కట్టబడుచు. ఎట్లా కట్టబడాలండి? యేసయ్యకు ఇంటి వలె కట్టబడాలి. నీ ఇంటికే ఇన్ని డిజైన్లు ఉంటే యేసయ్య ఇంటికి ఎన్ని డిజైన్లు ఉండాలి? అమ్మా వింటున్నారా? మీ ఇంటికే ఇన్ని డిజైన్లు, ఈ మూల డిజైన్ ఆ మూల డిజైన్ అయితే యేసయ్య నివసించే ఇంటికి ఎంత డిజైన్ ఉండాలి, ఎంత అలంకరణ ఉండాలి, ఎంత పరిశుద్ధత ఉండాలి. ఆలోచించండి. రోజు మీరు అమ్మా సిస్టర్ ఒక ప్రశ్న, రోజు మీ ఇల్లు ఉడుస్తారా? ఆమేన్. ఉడకపోతే మీరు ఊరుకుంటారా? వాళ్ళు తప్పకుండా ఊడుస్తారు. ఉడకపోతే మీరు అంటే ఊడవడం మీకు ఇష్టమే, వాళ్ళకి ఇష్టమే. ఆమేన్. అదే విధంగా ప్రతిరోజు మనని మనం శుద్ధీకరించుకోవాలి. దేవునికి స్తోత్రం. శుద్ధీకరించుకొని ప్రభుకి ఆలయముగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. దేవుని ఆలయం మట్టి గోడలు కాదు, మనమే దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలోనే ప్రభు నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు ఆలయముగా మారాలి. ఈ రాత్రి కట్టుకో. చివరి మాట, నూట 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. స్తుతి స్తోత్రం ఏక మనస్సుతో
ప్రభుని స్తుతిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అంతే, ఆకాశం తెరవబడింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్నిజాలలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద వ్రాలిందట. అగ్నిగా వచ్చింది ఆత్మ. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన అగ్ని అయి ఉన్నాడు. ఆయన బిడలమైన మనము అదే విధముగా అగ్నిగా మారాలి. ఆయనతో ఉండి ఆయనలో ఉన్న అగ్ని మనము సంపాదించుకోవాలి. ఆయన వలే ఆయన వలే మారాలి. రే, నువ్వు ఎట్లున్నావురా? మా మమ్మీ తిరాగున్నా. అరే చిన్నాడు, నువ్వు ఎట్లున్నావురా? మా డాడీ తిరాగున్నా. అరే నువ్వు ఎట్లున్నారా? మా ముత్తాత తిరాగున్నా. వీళ్ళ పోలికలు చాలిగా. ఆమేన్. ఇప్పుడు ఎవరి పోలికలోకి వెళ్ళిపోదాం? యేసయ్య. ఆమేన్. యేసయ్య పోలికలోకి మనం మారిపోదాం. యేసయ్య రూపంలోకి మారిపోదాం. యేసయ్య మహిమలోకి మారిపోదాం. ఎప్పుడైతే యేసయ్య స్వరూప్యములోకి నువ్వు మారుతావో ఆ సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ మహిమలో నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఆ మహిమలో నువ్వు సంచరిస్తావు. హల్లెలూయా. ఆ మహిమను పొందుకున్నప్పుడు ఖండములు ఖండించుకున్నప్పుడు అగ్ని దిగింది. బలిపీఠం బాగు చేసి కట్టుకున్నప్పుడు అగ్ని దిగింది. కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్ని దిగింది. నీవు కూడా నీ జీవితంలో కోరికలు ఖండించుకో. పడిపోయిన నీ జీవితాన్ని బాగు చేయి. అపోస్తుల బోధ మీద కట్టుకో. ప్రభు రాకడ కోసం నిరీక్షణతో కనిపెట్టి అభిషేకాన్ని పొందుకొని ఆయన వలే మారు. ప్రభు త్వరగా వస్తాడు, నిన్ను పిలుస్తాడు పేరు పెట్టి. దేవునికి స్తోత్రం. ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను మేఘమండలం మీద ఆయన వస్తాడు. ఆయన వస్తున్నప్పుడు బూర ఊతాడు. ఆ బూర ఎవరికో తెలుసా? మండుతున్న వారి కోసం. దేవునికి స్తోత్రం. చల్లారిన వారి కోసం కాదు, మండుతున్న వారి కోసం ఆ బూర. మండుతూ ప్రకాశిస్తున్న దేవుని బిడలకు ఆ బూర స్వరం వినబడుతుంది. రాబైకి ఎవరు నివసిస్తారు అక్కడ? ఆ మంట అభిషేకం కలిగిన వారే ఆ పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఆయనతో పాటు సదాకాలం ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య అన్నాడు, నేను మీలో, మీరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను మీలో, మీరు నాలో. మిక్స్ కావాలి. ఆమేన్. పాలల్లో నీళ్లు, నీళ్ళల్లో ఏర్పడతాయా? అట్లా ప్రభుతో అట్లా కలిసిపోవాలి. ప్రభు మనలో కలవాలి, మనం ప్రభులో కలవాలి. ఆహా, ఆ ఆనందమే ఆనందం, ఆ సంతోషమే సంతోషం, ఆ పరవశమే పరవశం. అంత ఆనందం ఉంటుందండి. ఆయన వలె మనం మారిపోదాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాకడకు సిద్ధపడదాం. హల్లెలూయా. ఆయన సింహాసనం మీద కూర్చుందాం. హల్లెలూయా. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎట్లున్నావు? సైతానుడు నేను ముట్టుకుంటే బా కాలిపోయినాను అమ్మా అని అంటున్నాడా? లేదా ఇట్లా వట్టి వెనక ముందు చూసి ఇటొక దెబ్బ కొట్టి, రే ఏంట్రా బాగా గుడికి పోతాను, ఇటొక దెబ్బ కొట్టి, అరే ఏంట్రా బాగా నేను చెప్పినట్టు వినకుండా ఏదో బాగా బైబిల్ చదువుతున్నావు, నా మాట వింటావా లేదా చెప్పు, ఇంటా. వాని చేతిలో పడకూడదు మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాడు అసలు మనం ముట్టొద్దు. ఇట్లా దగ్గర అమ్మో అమ్మో. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గుడికి పోతుంటే ఒక అయ్యగారు కనిపించాడట, సైతాన్ గాడు. ఎక్కడున్నాడు తెలుసా? గుడి గోడ మీద వండుకున్నాడట, ఆడికిడికి గొంగలు కప్పుకొని. ఏరా నాయన ఇక్కడ వండుకున్నావు ఎవరు అని ఇట్లా లేపితే ఇట్లా తీసాడట, గుర్రు కొట్టుకున్నా. ఎవరు నాయన నువ్వు అంటే, నా పేరా లూసిఫర్. అంతే, గడగడ అనుకుతున్నాడు. లూసిఫరా?
లూసిఫర్ అని పేరు, బైబుల్ లూసిఫర్ వేదా? వాన్నే నేను. దేవునికి స్తోత్రం. మరి గీడేం పని ఆయన మా చర్చి దగ్గర? ప్రైజ్ ది లార్డ్. పని ఉందేమో అని వచ్చాను. చర్చిలో ఉన్న వాళ్ళందరితో నాకేం పని లేదు, అందరు నా వాళ్ళే. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు గుడి అయిపోయిన తర్వాత తిట్టుకుంటారు చూడు, కొట్టుకుంటారు చూడు, అల్లిగా సందాలు లెక్క పెట్టుకుంటారు చూడు, ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకుంటారు చూడు, వాళ్ళంతా నా వాళ్ళే. నాకు పని లేదు, నేను వండుకున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూసినారండి, మనం మండుతూ ఉంటే ఆడు మన దగ్గరికి, మన గడపదొక్కడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వానికి మంట పుట్టించి వాణ్ణి మనం పారదోలాలి. దేవునికి స్తోత్రం. దుష్టుని ఎదిరించి వారు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రం. ఎదిరించగలిగిన అభిషేకం, ఎదిరించగలిగిన ఆ యొక్క ఖండించుకునే అనుభవం, కట్టుకునే అనుభవం, లోబడే అనుభవం, ప్రవిష్ట చేసే అనుభవం ఎప్పుడైతే నీకు ఉంటుందో వాడిని నువ్వు ఎదిరిస్తావు, వాడిని దగ్గర నుంచి పారిపోతాయి. దయచేసి అందరం నిలబడదా. నిలబడిన మీరంతా కళ్ళు మూయండి. దయచేసి ఎవరు అటు ఇటు చూడకండి. మీ మనస్సును చంచలం చేసుకోకండి. త్వరపడకండి, తొందరపడి వెళ్ళకండి. ఈ చివరి రోజు ఆశీర్వాదం చాలా విలువైంది. ఈ చివరి రోజు బ్లెస్సింగ్స్, ముగింపు ఆశీర్వాదం, ఆశీర్వాదకరమైన బ్లెస్సింగ్. నువ్వు దాన్ని పొందుకొని వెళ్ళాలి. సమయాన్ని లక్ష్య పెట్టకు, కళ్ళు మూయి. దేవుని వాక్యాన్ని ఒకసారి నెమరేయి బిడ్డ. దేవుని వాక్యాన్ని ఒకసారి నెమరేయి, మనస్సులో నెమరేయి. దేవుడు దహించు అగ్ని వలె ఉన్నాడే, నీవు ఆ అగ్ని వలె మారాలని ఇష్టపడుతున్నావా ఈ రాత్రి? అయితే మొదట నువ్వు ఖండించబడాలి. రెండవదిగా నీ బలిపీఠం బాగు కావాలి. మూడవదిగా నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. నాలుగవదిగా నువ్వు కనిపెట్టి అభిషేకాన్ని పొందుకొని అగ్నిగాను మారాలి. ఆయన మహిమగల తేజస్సులో నీవు వెళ్ళాలంటే నువ్వు మహిమగల మనిషిగా తిరిగి మారాలి. రాత్రి పోగొట్టుకున్న మహిమను నువ్వు పొందుకోవాలి. వదిలిపెట్టబడిన మహిమను తిరిగి సంపాదించాలి. ఈ రాత్రి ప్రభువా, నన్ను దహించు అగ్ని అయిన నీ స్వరూపంలోకి నన్ను మార్చు. పరిశుద్ధాత్మ అగ్నిని నాలోనికి పంపు. నన్ను నల్లటి బొగ్గుగా ఉంచకయ్యా, మండుతున్న నిప్పురవ్వగా ఉంచు. మండుతున్న కాలుతున్న మంటగా నన్ను ఉంచు ప్రభా. ఈ రాత్రి నేను అనేకలను మండించాలి, నేను మండాలి ప్రభా, నన్ను మంటగా మార్చు అని ఈ రాత్రి నోరు తెరిచి అడుగుతావా? అడగండి, నోరు తెరిచి అడగండి. ఎన్ని రోజులు నువ్వు చల్లారిపోయిన జీవితాన్ని జీవిస్తావు? ఎన్ని రోజులు మసిబొగ్గు వలె ఉంటావు? ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రా, నా మహిమలోకి రా, నా అగ్నిలోకి రా, నా పోలికలోకి మారు, నా స్వరూపంలోకి మారు. నీ ఆశలు, కోరికలు, అపవిత్రతను నరికివేయి, పనికి రాని అన్ని తీసివే అని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నోరు తెరిచి ఒక తీర్మానం చేస్తావా? ఈ రాత్రి ఒక తీర్మానాన్ని చేస్తావా? నోరు తెరిచి ఒక చిన్న తీర్మానాన్ని ఈ రాత్రి జరిగిస్తావా? ఎక్కడ 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 నీ జీవితం
ఆరాధనా 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 ఆరాధనా